మరి 4వ కోడికలో మనమందరం కూడా ఉన్నాము. గడిచేటువంటి ప్రతి మూడు కోడికలను కూడా దేవుడు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాతావరణము మరి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా మరి మానక వాతావరణం చూసి ఆగిపోకుండా దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధిలో గడపటానికి మీరందరూ కూడా చేసే త్యాగాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యలో కొన్ని ప్రార్థనా అవస్థలు ఉన్నాయి. వాటిని చదివి వినిపించిన తర్వాత వాటి కొరకు మనందరూ కూడా మరి ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మరి ఈరోజు మరి ప్రార్థన చేసినటువంటి వారు ఈరోజు ఉదయం నుండి మరి సాయంత్రం వరకు ప్రార్థన చేసినటువంటి వారు పేర్లు ఇక్కడ ఉన్నాయి. మరి చదువుతాను, మీరు వినండి. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు అనురాధ పాస్టర్ గారు చేశారు. 7 నుండి 8 వరకు చిన్ని పాస్టర్ గారు యేసుబాబు చేశారు. 8 నుండి 9 గంటల వరకు స్పర్జన్ రాజు గారు చేశారు. 9 to 10 రోజీ చేసింది. 10 నుండి 11 గంటల వరకు మరి ఆరాధన అనురాధ పాస్టర్ గారు చేశారు. అనురాధ పాస్టర్ గారు, శాస్త్రం గారు, కీర్తి గారు, కృప గారు చేశారు. మరి 11 గంటల నుండి 2 గంటల వరకు మరి ఆరాధన సమయం మనమందరం కూడా కలిసి దేవుని నామాన్ని మనం మహిమపరచాం. తర్వాత 2 గంటల నుండి 3 గంటల వరకు మరి ఆక్స, కీర్తి, కృప, కృష్ణకుమారి వీరు నలుగురు చేశారు. తర్వాత 3 గంటల నుండి 4 గంటల వరకు మరి మెర్సి, 4 గంటల నుండి 5 గంటల వరకు దేవి, 5 గంటల నుండి 6 గంటల వరకు స్వరూపరాణి, 6 గంటల నుండి 7 గంటల వరకు అమ్మాజీ గారు చేశారు. మరి 7:30 నుండి 7:30 వరకు కీర్తి గారు, రవి గారు చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందు ప్రార్థన చేసినటువంటి వారందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే కొన్ని ప్రార్థనా అవస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిని చదువుతాను. ఆ తర్వాత ఇంటర్నెట్ వరకు మనం ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోతాం. మొట్టమొదటిగా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, నూతన ఆత్మల రక్షణ కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అలాగే సేవకుల యొక్క కుటుంబం కొరకు, వారి చేస్తున్నటువంటి పరిచర్య కొరకు, వారి యొక్క ప్రయాణాల కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. తర్వాత 11 దినాలు కూడికలు. ఈ 11 దినాల కూడికలు ఆశీర్వాదకరముగా దేవునికరంగా జరగాలని చెప్పి మరి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. స్వరూపరాణి గారి యొక్క ఆరోగ్యం కొరకు మంచి స్వస్థత దయచేయాలని మరి ప్రార్థన చేద్దాం. అలాగే పృథ్వీ మహేశ్వరి గారికి గర్భఫలం కొరకు, అలాగే వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కోలవెన్ను గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర గారి రక్షణ కొరకు, ఆరోగ్యం కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అలాగే మంగళాపురంలో మందిరం కట్టబడాలని ప్రార్థించండి. మరి ఏలియా గారు రక్షించబడ్డారు కానీ మందిరానికి రావడం లేదు. దేవుని మందిరానికి నడిపించాలని మరి ప్రార్థించండి. మరి రేపల్లో ఉన్నటువంటి భవానీ గారికి గర్భఫలం కొరకు మరి ప్రార్థించండి. అలాగే ప్రకాష్ గారు ఆరోగ్యం కొరకు, భవానీ గారి రక్షణ కొరకు, మారుమనసు కొరకు మరి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి బాపట్లో ఉన్నటువంటి లక్ష్మి గారి కుమారుడు పడిపోయి చెయ్యి విరిగింది. దేవుడు అక్కడ స్వస్థపరచాలని ప్రార్థించండి. శంకర్ గారి కుటుంబం కొరకు, వారి కుమారుడు కొరకు, అలాగే వారి పెద్ద కుమార్తె లక్ష్మి గారి కుటుంబం కొరకు, వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగించాలని, అలాగే ప్రసన్న వారి కుటుంబం కొరకు మరి ప్రార్థించేద్దాం. రవి గారికి చెయ్యి జాలు వస్తుంది కనుక స్వస్థత కొరకు మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కిరణ్ గారి కుటుంబం కొరకు, అతని ఒంటి మీద అలర్జీ మచ్చలు వచ్చినవి కనుక పూర్తిగా స్వస్థత కలిగినట్లుగా మరి ప్రార్థించేద్దాం. రోజు యొక్క కుటుంబం కొరకు, అలాగే వారి కుమార్తెకు
నాలుగుకి ఆపరేషన్ లేకుండా చక్కని మాటలు దయచేలాగున ప్రార్థించండి. అలాగే యేసుబాబు యొక్క కుటుంబం కొరకు, తల్లిదండ్రుల యొక్క రక్షణ కొరకు, పిల్లలు దేవునిలో ఎదగాలని మంచి జ్ఞానం దయచేయాలని చెప్పి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమైనా. తొంగలవారిపాలెం గ్రామంలో మందిరం కట్టబడాలని చెప్పి ప్రార్థించండి. సన్ని బైబిల్ ట్రైనింగ్ ముగించుకొని దేవుని పరిచయంలో బహుబలముగా వాడబడాలని చెప్పి ప్రార్థన చేద్దాం. నాని కొరకు ప్రార్థించండి. త్రాగుడని వ్యసనాల నుండి విడిపించబడి దేవుడితో సహవాసం చేయలాగున ప్రార్థించండి. బాధపడిన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు రోజారాణి, స్వాతి, లక్ష్మి వారికి గర్భఫలం కొరకు ప్రార్థించేద్దాం. ఎలిజబెత్ గారి కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు మనము ప్రార్థించవలసిన వారమైనాము. అలాగే అమ్మాజం గారికి ఆరోగ్యం కొరకు, పొలం అమ్ముడవ్వాలని, రావాల్సిన డబ్బులు రావాలని ప్రార్థించేద్దాం. మేరీ గారి కుటుంబం, భర్త మారు మనసుకు వరకు, కుమారులు, కోడళ్ళు, మనవులు, మనవరాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితుల కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమైనా. నాగేశ్వరమ్మ కుటుంబం కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, ఆరోగ్యం కొరకు, రక్షణ కొరకు, మారు మనసు కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమైనా. కిరణ్ ఆరోగ్యం కొరకు, ఇచ్చిన వాహనం కొరకు, వైరస్ తీర్లాగున, అలాగే అద్విత్ చదువులో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయవలసిన వారమైనా. అలాగే అమూల్యాగ్నస్కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మరొక బిడ్డను దయచేయలాగున ప్రార్థన చేద్దాం. ఇవి ఈనాటి యొక్క ప్రార్థనాంశాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ యొక్క చేతులను ఈ యొక్క పేపర్ వైపు చూపించండి. కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 సర్వాధికారి నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడా నీకు స్తోత్రాలు తెలుస్తున్నా. నా యొక్క అవసరాలను కూడా తీర్చేవాడవు నీవే నాయన. మా సమస్యలను కూడా తీర్చేవాడవు నీవే ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఇరుకుని బట్టి, ప్రతి ఇబ్బందిని బట్టి, సమస్యను బట్టి, శోధన బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రభువా నీ సదులు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభువా నీకు వందనాలు. అలాగే గర్భఫలాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఇంకా ఎవరు లాంటి ప్రభువా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా బలహీనతల చేత బాధపడుతున్నారు ప్రభువా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. కనికరించండి ప్రభువా, దీవించండి ప్రభువా నీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో నాయన సంవత్సరం చేసిన ప్రార్థనలన్నింటినీ కూడా నాయన మరొక దినమందు ప్రభువా మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన నాకు మేలు కలిగింది అని చెప్పి వారి స్థితిలో సాక్ష్యం ఇచ్చుకోవడానికి కృపదాక్షమనే స్థితిలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నీకు వందనాలు తండ్రి. ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడవు నీవైనావు ప్రభువా. నీకు అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు కనుక ప్రభువా, సమస్తము కూడా సాధ్యమే కనుక ప్రభువా, అడిగినవన్నీ ఇక్కడ పొందుకున్నామని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేయమని మీరు చెప్పారు కనుక మీరు కృప చూపించి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడా చక్కగా మరి పాటలు పాడి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి ప్రార్థన చేసి దేవుని యొక్క నామమును మనము మహిమపరుచుకుని ఉన్నాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగస్త్రీ గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతడిని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి
ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుడు మన మధ్యలో ఉన్నారు. దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఈ యొక్క అక్టోబర్ నెల మరి 21వ తారీఖు నుండి జరుగుతున్నటువంటి కూడికలన్నింటిలో కూడా దేవుడే తోడుగా ఉండి ఆయన చిత్తానుసారముగా సమస్తము కూడా జరిగించాలని, ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు, అవరోధాలు లేకోకుండా దేవుడే తన యొక్క పనిని దేవుడు జరిగించాలని చెప్పి మనమందరం కూడా ప్రార్థన చేయవలసి వారమైన స్తోత్రం. హల్లెలూయా. గత ఈ నెలలోనే గత 11వ తారీఖు నుండి మరి 20వ తారీఖు వరకు మరి బావదర్పుల్లో కూడా కూడికలు జరిగినాయి. వాటి కూడికల్లో కూడా మీరందరూ కూడా పాలు పొంది ఉన్నారు. దాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని యొక్క మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతని దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉంది? ఎవరి గురించి రాయబడి ఉందంటే యాకోబుని గురించి రాయబడి ఉంది. యాకోబు ఎవరు కుమారుడు? యాకోబు ఇస్సాకు కుమారుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు యొక్క భార్య ఎవరు? రిబ్కా. ఇస్సాకు భార్య పేరు రిబ్కా. చూడండి, ఇస్సాకు యొక్క భార్య రిబ్కా, ఆమెకు కూడా చాలా కాలము బిడ్డలు లేరు. చాలా ఆలస్యంగా ఆమె గర్భం ధరించింది. బిడ్డలు కావాలని చెప్పి ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె యొక్క ప్రార్థన ఆలకించి పిల్లరా చక్కటి గర్భఫలాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చినప్పుడు పిల్లరా ఆ గర్భంలో పిల్లరా ఎన్ని జనపదాలు ఉన్నాయంటే 2 జనపదాలు ఉన్నాయి. 2 జనపదాలు అంటే కవల పిల్లలు, 2 పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కవల పిల్లలు ఉన్నారు. అయితే ఈ కవల పిల్లలు గర్భంలోనే ఏం చేస్తున్నారంట? వారిద్దరికి కూడా గర్భంలోనే పోరాటము జరుగుతుంది. ఈ పోరాడుకుంటుంటే ఆ యొక్క తల్లి వారి యొక్క పోరాటానికి తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేసింది. ఏంటి ప్రభువా, గర్భఫలాన్ని ఇమ్మని అడిగితే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది అని చెప్పేస్తే దేవునికి ప్రార్థన చేస్తే, అమ్మా నువ్వేం భయపడబాకు, నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడిగా ఉంటాడు అని చెప్పేసి దేవుడు ఆ యొక్క రిబ్కాతో చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రసవించే సమయానికి ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏశావు పుడుతున్నప్పుడంట ఈ యొక్క యాకోబు అంట అతని యొక్క పెద్దవాని యొక్క అన్నయ్య యొక్క మడిమెను పట్టుకున్నాడంట. దానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం చాలా మంది అంటారంటే నేను ముందు పుట్టాలి అంటే ఏశావు ముందు పుడుతున్నాడు కదా, అతనికంటే నేనే ముందు పుట్టాలి అనేటువంటి విధానంతో అతను మడిని పట్టుకున్నాడు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యాకోబు యొక్క జీవితము పోరాటానికి ఎక్కడ మొదలైందండి? తల్లి గర్భములోనే అతనికి పోరాటం అనేది మొదలైంది. పోరాటంతోనే పుట్టాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. పోరాటంతోనే పుట్టాడు. పుట్టిన తర్వాత కూడా పిల్లరా అతను పెరుగుతూ వారిద్దరు కూడా పెరిగి పెద్దవారయ్యే సమయానికి
ఏసావేమో అరణ్యవాసిగా జీవించాడు, యాకోబేమో ఇంటిలో సాధువుగా తల్లి దగ్గర అతడు పెరుగుతున్నాడు. హల్లెలూయా. అరణ్యవాసిగా ఉండి వేటాడడం నేర్చుకున్నాడు ఏసావు. యాకోబేమో ఇంటిలో తల్లి దగ్గర ఉండి వంట చేయటము నేర్చుకున్నాడు. ఒక దినమందు ఏసావు అరణ్యానికి వెళ్ళాడు, వేట కోసం అరణ్యానికి వెళ్ళాడు. ఎక్కడ కూడా ఏది దొరకకపోయేసరికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి యాకోబు ఏం చేస్తున్నాడు అంటే ఇంటి దగ్గర ఏం చేశాడు? వంట చేశాడు. ఏ వంట? చిక్కుడుకాయ కూర వంట చేశాడు. హల్లెలూయా. చిక్కుడుకాయ కూర ఎంతమందికి ఇష్టం? ఎంతమంది తింటారు చిక్కుడుకాయ కూర? కదా, నేను మాత్రం బాగా తింటా. చిక్కుడుకాయ, టమాటా, వంకాయ, టమాటా. హల్లెలూయా. చిక్కుడుకాయ కూర మంచి సువాసనగా ఉందేమో, దాంట్లో ఏమేమి వేసారో కానీ మంచి సువాసన ఇస్తుందేమో. ఆ సువాసనకి అసలే ఆకలేస్తుంది. ఈ సువాసనకి మరి ఎక్కువగా ఆకలేసేటప్పటికి వచ్చాడు, తమ్ముడా ఆకలేస్తుందిరా, కొంచెం అన్నం పెట్టరా అని చెప్పేశారంటే ఆయన ఏమన్నాడంటే, నీకు ఆకలేస్తుంది బాగానే ఉంది కానీ నేను నీకు అన్నం పెడతాను, కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే నీకు అన్నము పెడతాను అన్నాడు. హల్లెలూయా. జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చేస్తే అన్నము పెడతాను అన్నాడు. దేని కొరకు? ఒక పూట భోజనం కొరకు ఏమివ్వాలంట? జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చేయాలి. అంటే జ్యేష్ఠత్వము హక్కు అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దవాడికి కుటుంబం విషయంలో అన్ని విషయాలకు కూడా బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే పంపకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంపకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువను ఏసావు గ్రహించుకోలేక ఏం చేశారంటే ఒక పూట భోజనం కొరకు తనకి జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశారంటే యాకోబుకి చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాల యొక్క విలువ ఏసావుకి తెలియదు. ఆశీర్వాదాల యొక్క విలువ ఏసావుకి గ్రహింపు లేదు. కానీ యాకోబుకి మాత్రము ఆశీర్వాదాల యొక్క విలువ యాకోబుకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే జ్యేష్ఠత్వపు హక్కును యాకోబు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూట భోజనం చేయకపోతే చనిపోతారండి? చనిపోతారా? మంచినీళ్ళు తాగకుండా భోజనం చేయకుండా 40 రోజులు కాంతారావు గారు ఉన్నాడంట ఉపవాసం. ఇప్పటికమన్నా ఎన్నిసార్లు ఉన్నాడంట? 40 రోజులు. ఎన్నిసార్లు? 3 సార్లు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ తినుకోకుండా 40 దినాలు మంచినీళ్ళు తాగకుండా భోజనం చేయకుండా 40 దినాలు ఆయన ఉపవాసం చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక పూట భోజనం చేయకపోతే చచ్చిపోతాడా? కానీ దానికి విలువ తెలియక ఏం చేస్తారంటే ఆఖరి బాధకు ఏం చేస్తారంటే తనకి జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చేసి ఏం చేస్తారంటే భోజనం చేసి మొదలుపడిగా వెళ్ళిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆశీర్వాదం కోసం ఎవరు మోసం చేశాడు? యాకోబు అన్నను మోసం చేశాడు. రెండవదిగా తన తండ్రి ఇస్సాకు వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. మందదృష్టి వచ్చేసింది. మరణ దినాలు సమీపంగా ఉన్నాయి. మరణ దినాలు కూడా సమీపంగా ఉన్నాయి. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. కనుక ఈ తండ్రి ఏం చేశాడంటే తన పెద్ద కుమారుడు ఏసావుని పిలిచి, అయ్యా నేను ముసలివాడిని అయిపోయాను, నా మరణ దినాలు కూడా సమీపంలో అయిపోయినాయి, కనుక నువ్వేం చేస్తావంటే నా కొరకు ఒక మంచి వేట మాంసం తీసుకుని వచ్చి దాన్ని వండి సిద్ధం చేసి తీసుకుని వస్తే దాన్ని తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పేసి అని పెద్ద కుమారుడు ఏసావుకి చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎవరున్నారంటే తన యొక్క భార్య రిబ్కా వింది. వీరేం చేసిందంటే చిన్న కుమారుడు పిలిచింది, అయ్యా మీ నాన్న నీ అన్నతో ఇలాగ చెప్తున్నాడు, ఏమని? అరణ్యానికి వెళ్ళి వేట మాంసం తీసుకుని వచ్చి సిద్ధం చేసి మంచి భోజనం ఏర్పాటు చేస్తాను
నేను తిని తృప్తిపరుస్తానని చెప్పాడు కనుక మీ అన్నయ్య అరణ్యానికి వెళ్ళాడు వేటాడడానికి అని చెప్పేస్తారంటే చెప్పింది. దీనికి స్తోత్రం హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను చేయమంటావమ్మా అని చెప్పేసి అన్నాడు కుమారుడు యాకోబు. ఏం చేయొద్దు, మీ అన్నయ్య వచ్చే లోపల నువ్వేం చేస్తావంటే మనకు మందలు ఉన్నాయి కదా, పొట్టేలు ఉన్నాయి కదా, వాటిలో ఒక దానిని కొమ్మిన కింద దాన్ని తీసుకుని వచ్చి సిద్ధం చేసి తీసుకుని వచ్చి నాకు ఇస్తే నీకు మంచి భోజనం చేసి సిద్ధం చేసి ఇస్తాను. నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళి మీ అన్నకు మీ తండ్రికి ఇవ్వు, ఇచ్చి నువ్వు నన్ను దీవించమని చెప్పేసి అడుగు, అప్పుడు మీ తండ్రి నిన్ను దీవిస్తాడు అని చెప్పి తల్లి చెప్పింది. దీనికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు యాకోబు అన్నాడు, అమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ తీసుకుని వెళ్తాను, నేనే ఏశావుని చెప్పేసి వెళ్తే నా మాట గుర్తుపడతాడు కదా, అన్న స్వరం వేరుగా ఉంటుంది, నా స్వరం వేరుగా ఉంటుంది కదా, నేను వెళితే నన్ను గుర్తుపడతాడు కదా చెప్పేస్తానంటే ఏమి పర్లేదు గుర్తుపట్టాడు, నువ్వు వెళ్ళు అని చెప్పేస్తాను. దీని స్తోత్రం హల్లెలూయా. అలా ఏమన్నాడంటే ఒకవేళ తలిపి చూశాడు అనుకో, అన్న యొక్క శర్మం అంతా కూడా రోమములతో నిండి ఉంటుంది కదా, ఒకవేళ తలిపి చూశాడు అనుకో అక్కడైనా దొరికిపోతాను కదా అని చెప్పేస్తానంటే ఆ తల్లి ఏం చేసిందంటే వదిలినటువంటి ఆ యొక్క గొర్రె చర్మమును ఇతనికి కప్పి పంపించింది. దీనికి స్తోత్రం హల్లెలూయా. యాకోబు ఆ యొక్క వడ్డించిన భోజనమును తీసుకుని వెళ్ళి తండ్రి అన్నాడు, తండ్రి నీ కొరకు అరణ్యములో మంచి వేటను వేటాడి తీసుకుని సిద్ధం చేసి తీసుకుని వచ్చాను, నీవు తిని తృప్తి పొంది నన్ను దీవించమని చెప్పేస్తానంటే అయ్యా నువ్వు ఎవరివి అని అడిగాడు తండ్రి. అడిగితే నీ పెద్ద కుమారుటువంటి ఏశావును అని చెప్పేసి అన్నాడు. నీకు స్తోత్రం హల్లెలూయా. ఏమన్నాడు? పెద్ద కుమారుటువంటి ఏశావును అన్నాడు. ఏశావా మరి స్వరం ఏంటి? యాకోబు స్వరం లాగా ఉంది అన్నాడు. కాదు నాయన నేను ఏశావుని అన్నాడు. సరే నమ్మకం చాలక దగ్గరికి రా నాయన అంటే దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత తడివి చూస్తే ఒళ్ళంతా ఇలా ఉన్నాయి, రోమములతో ఉన్నాయి. నీకు స్తోత్రం హల్లెలూయా. ఇక అప్పుడు సందేహించి సరేలే ఏశావే కావాలని చెప్పేసి అనుకుని ఏం చేశారంటే భోజనం పెట్టించుకున్నాడు, తిన్నాడు, తృప్తిగా దీవించేశాడు. స్తోత్రం హల్లెలూయా. అతను దీవెన పొందుకొని అలాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కుమారుడు వచ్చేసాడు ఏశావు. ఏశావు వచ్చి ఆ యొక్క భోజనం సిద్ధపరిచి తండ్రితో ఉన్నాడు, ఆయన నీ కొరకు అరణ్యమంతా తిరిగి చక్కటి భోజనం నేను సిద్ధపరిచి నీకు తీసుకొని వచ్చాను, నువ్వు తిని తృప్తి పొందు అని చెప్పేస్తానంటే అయ్యా ఇంతకు వచ్చింది ఎవరు? అయితే నీ యొక్క వేషంలో నీ తమ్ముడు వచ్చి నా దగ్గర ఆశీర్వాదాలని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. వెళ్ళిపోయాడా? మొన్న జ్యేష్ఠత్వం ఒప్పుకొని కాల్ చేశాడు, ఇప్పుడు నీ దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు కూడా పొందుకున్నాడు. ఇక నా దగ్గర నీ దగ్గర ఇక నాకు ఒక ఆశీర్వాదం కూడా లేదా అంటే లేదు నాయన, శాపములు మాత్రమే ఉన్నాయి కానీ ఆశీర్వాదాలు ఏవి కూడా లేవు అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. తల్లి గర్భములో పోరాటమే, ఇక్కడ అన్న దగ్గర పోరాటమే, తండ్రి దగ్గర కూడా పోరాటమే. దానికి స్తోత్రం హల్లెలూయా. ఈ యొక్క విధి ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇక అతను ఏం పట్టుకుందంటే ప్రాణభయం పట్టుకుంది. నేను అన్నని 2 సార్లు మోసం చేశాను, జ్యేష్ఠత్వం హక్కుని కాజేశాను, మళ్ళా ఇప్పుడు తండ్రి దగ్గర ఆశీర్వాదం కూడా పోగొట్టుకున్నాను చెప్పేసి ఈ యొక్క ఏశావు ఏం చేశారంటే పగబట్టి ఎప్పుడు దొరుకుతాడో చంపుదామనేటువంటి విధానంతో ఏశావు ఉన్నప్పుడు తల్లి గ్రహించి ఏం చేసిందంటే ఇతని దగ్గరకు వచ్చి యాకోబు దగ్గరకు వచ్చి, అయ్యా నీ అన్న నీ మీద పగబెట్టాడు కనుక ఇద్దరిని కూడా ఒకసారి నేను పోగొట్టుకోలేను కనుక నీవేం చేస్తావంటే సిరియా అనే ప్రాంతంలో, సిరియా దేశంలో నీ యొక్క మేనమామ ఉన్నాడు, అక్కడికి నీవు బయలుదేరి వెళ్ళిపో, నీ యొక్క అన్న కోపము తీరేంత వరకు కూడా నీవు ఎక్కడే ఉండు అని చెప్పేసి తల్లి యొక్క ప్రోత్సాహంతో యాకోబు ఏం చేస్తుంటే తన ఇంటి దగ్గర నుండి వేరొక చోటకి పంపించేసింది. స్తోత్రం హల్లెలూయా. వెళుతున్నాడు. వెళుతూ ఉండగా పిల్లల మార్గ మధ్యలో ప్రొద్దుగూకిపోయింది. చీకటిగా ఉంది, అరణ్య ప్రాంతము, ఏమీ కూడా కనబడటం లేదు, ప్రయాణము సాగించడానికి అవకాశం పరిస్థితులు ఏం చేశారంటే తాను ఏ చోట ఉన్నాడో అక్కడే ఏం చేశారు
రాత్రి అక్కడ పడుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. రాత్రి అక్కడ పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆ యొక్క ఒక కలగట్టినాడు నిద్రలో. ఒక కలగట్టినాడు. ఏంటి కల అంటే ఆకాశం నుండి భూమి మీదకి ఒక రుచి అనేది వేయబడింది. ఆ రుచుల మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నటువంటి దృశ్యాన్ని కలలో యాకోబు చూశాడు. చూసి అనుకున్నాడు కదా, ఇది దేవుని యొక్క మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పేసి అనుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆ కలలోనే పిల్లరా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం హల్లెలూయా. యాకోబు, నీవు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఏ ఆపద రాదు, ఏ కష్టము రాదు. నీకు కావాల్సినవన్నీ కూడా నేను నీకు సమకూరుస్తాను. నీకు తిరిగి వచ్చే వరకు కూడా నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను చెప్పేసి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. స్తోత్రం హల్లెలూయా. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు కూడా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరంటే, ప్రభువా, నేను వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నాకు తోడుగా ఉంటే, తినడానికి ఆహారమును, కట్టుకోవడానికి వస్త్రములను సమస్తము నీవు నాకు సహాయం చేస్తే, మళ్ళా నేను తిరిగి వచ్చినప్పుడు ఈ స్థలంలోనే నీకు ఒక మందిరాన్ని నేను కట్టిస్తానని చెప్పేసి దేవుడితో యాకోబు వాగ్దానము చేశాడు. స్తోత్రం హల్లెలూయా. అయితే యాకోబు వెళ్ళిపోయాడు. వేసి అక్కడ తాను తనలో చూసినటువంటి రాయిని నిలబెట్టి నూనె పోసి అభిషేకించి తన దారిని అతడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? తన యొక్క మామగారింటికి వెళ్ళిపోయాడు. స్తోత్రం హల్లెలూయా. మామగారికి వెళ్ళిన తర్వాత అక్కడేం చేశాడంటే, పిల్లరా, మామగారికి గొర్రెలు మేకలు మందలు ఉన్నాయి కనుక అక్కడికి వెళ్ళి అక్కడ జీతానికి కుదుర్చుకున్నాడు. జీతము కుదుర్చుకున్నాడు. జీతం చేస్తూ ఉండగా మామగారికి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆ పిల్ల కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. స్తోత్రం హల్లెలూయా. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్లో ఒక ఆమె పేరేమో లేయా, ఒక ఆమె పేరు రాహేలు. రాహేలేమో చిన్నది, పెద్దదేమో లేయా. లేయా ఏమో జబ్బు కలది, రాహేలేమో అందగత్తి కనుక ఈమె కొరకు కొలువు చేశాడు. ఎవరి కొరకు? రాహేలు కొరకు కొలువు చేశాడు. స్తోత్రం హల్లెలూయా. ఈ రాహేలు కొరకు కొలువు చేస్తే ఆ కొలువు తీరిన తర్వాత ఈ యొక్క మామగారు అన్నాడు, అయ్యా నీ కొలువు తీరిపోయింది, ఇక నీకు పెళ్లి చేసేస్తానని చెప్పేసి అన్నాడు. సరే మామగారు అన్నాడు, పెళ్లి చేయడానికి సిద్ధపరిచారు, పెళ్లి చేసేసాడు. స్తోత్రం హల్లెలూయా. తెల్లవారు చూస్తే ఎవరు కనపడ్డారు? కనపడింది. అంటే నేనే మోసం చేస్తాను అనుకున్నాడు యాకోబు. అంటే తాడిని తన్నేవాడు తల తన్నేవాడు కూడా ఉంటాడు. స్తోత్రం హల్లెలూయా. తాడిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడు. అంటే యాకోబు అక్కడ మోసం చేసి వచ్చాను, ఇక నన్ను ఎవరు మోసం చేయలేదని చెప్పేసి అనుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. కానీ ఇక్కడ ఎవరి చేతిలో మోసపోయాడు? మామ చేతిలో మోసపోయాడు. సరే అయిపోయింది. నువ్వు ఆ పిల్లని ప్రేమించాలంటున్నావు కదా, ఆ పిల్ల కోసం కూడా నువ్వు మరలా 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఆ పిల్లని కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆ పిల్ల కొరకు కూడా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. స్తోత్రం హల్లెలూయా. కొలువు చేశాడు. ఆ పిల్ల కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరు భార్యల కొరకు ఎన్ని సంవత్సరాలు? ఇద్దరు కొరకు ఒక్కొక్క ఆమె కొరకు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఈ 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆయనకి పిల్లలు పుట్టారు. దాసీలు ఉన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వీళ్ళందరూ కలిగిన తర్వాత ఇప్పుడు వరకు భార్య కొరకు కొలువు చేశాడు. ఇప్పుడు ఎవరి కొరకు అంటే తన కొరకు ఆయన ఏం చేస్తాడంటే కొలువు చేయాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయ్యా ఇప్పటి వరకు నేను నీ కొరకే కష్టపడ్డాను కదా, భార్యల కొరకు పిల్లల కొరకు కష్టపడ్డాను కదా, ఇక నాకేంటి అని చెప్పేస్తానంటే ఆయన మామ ఉన్నాడు కదా, ఇదిగో ఇక నుంచి ఏం చేస్తామంటే మందలలో మచ్చలు గలవి, సార్లు గలవి, ఇవన్నీ ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఈ ఫలాన్ని నీవి అని చెప్పేసి విభాగించుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. విభాగించుకున్న తర్వాత ఎక్కువగా యాకోబుకి ఏవైతే చెప్పాడో అవే పుడుతున్నాయి. స్తోత్రం హల్లెలూయా. ఆ రీతిగా యాకోబు యొక్క ఆస్తి, యాకోబు యొక్క సంపద అక్కడ పెరిగిపోతా ఉంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇదంతా పెరిగిపోతాము. తనకి మావ చూసి ఏం చేశాడంటే పిల్లరా
ఏం చేస్తారంటే శకుడు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా వ్యక్తి మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా నా ఆస్తి అంతా కూడా విస్తరించిపోతుంది, నేను నా పిల్లలు పెంచుకున్న వేపినప్పుడు నా ఆస్తి ఎంతగా పెరగలేదు, ఏంటి కారణం ఏంటంటే అని శకుడు గారి దగ్గరికి వెళితే ఆయన అన్నాడు కదా, నీ ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను బట్టి నీ యొక్క ఆస్తి విస్తరించబడుతుంది అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు మామగారు గ్రహించాడు. ఇక ఈ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాడు కదా, తన కొరకు 6 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు కొలువు చేశాడు అక్కడ మామగారి దగ్గర. 20 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఇక యాకోబుకి ఏమనిపించిందంటే, ఇక ఇక్కడ ఉండటము మంచిది కాదు, ఇక నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుని ఒక నిర్ణయం తీసుకుని చేశారంటే, తన మామకు చెప్పుకోకుండా తన యొక్క భార్యలను, తన యొక్క పిల్లలను, తన యొక్క మందలను వెంట పెట్టుకొని ఆ ఎక్కడ బయలుదేరంటే తన యొక్క స్వగ్రామానికి బయలుదేరి, తన యొక్క తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళడానికి బయలుదేరి చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతి మామకు తెలిసింది. యాకోబు చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అని మామకు చెప్తే, మామ చేశారంటే తన దగ్గర వాళ్ళందరూ వెంట పెట్టుకొని యాకోబు మీద యుద్ధానికి వచ్చేసాడు. వస్తున్నప్పుడు మార్గంలో దేవుడు యాకోబు యొక్క మామకు లాభంతో చెప్తున్నాడు, యాకోబుతో నువ్వు మంచిగా కానీ చెడే కానీ మాట్లాడడానికి నీకు వీల్లేదని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదా, ఇక మామ కూడా కామ్ అయిపోయాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇకనే పిల్లరా ఈ యొక్క యాకోబు ఎక్కడికి వచ్చాడంటే ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి ఏం కలిగిందంటే భయం పట్టుకుంది. నేను నా యొక్క అన్నను మోసం చేసి వచ్చాను కదా, నా యొక్క అన్న యొక్క నా మీద పగ చల్లారిందో లేదో అని చెప్పేసి ఏం చేశాడంటే తన దగ్గర మనుషుల్లో పరివారంలో కొంతమందిని ముందుగా ఎక్కడ పంపించాడంటే తనకి అన్న దగ్గరకు పంపించేశాడు. పంపించి ఏమని చెప్పండి, ఇదిగో నీ దాసుడు, నీ సేవకుడైనటువంటి యాకోబు ఇదిగో ఇంతవరకు కూడా తన మామగారి లాభాన్ని దగ్గర జీవించాడు, ఇదిగో ఇప్పుడు అతను వస్తున్నాడు అని చెప్పేసి సమాచారం తెలియజేయని చెప్పేసి తన యొక్క పరివారంతో ముందుగా వర్తమానము పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు యొక్క పరివారం ఎప్పుడైతే వర్తమానం పంపించారో ఏశావుకి ఆ వర్తమానం తెలియగానే అతను ఏం చేశారంటే నా తమ్ముడు వస్తున్నాడు అని చెప్పేసి అనుకొని అతను కూడా 400 మందితో యాకోబును ఎదుర్కోవడానికి బయలుదేరి వస్తున్నాడు అని చెప్పి మీ యొక్క యజమాని చెప్పమని చెప్పేసి ఈ పరివారంతో చెప్పి పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. పంపించిన తర్వాత ఆ పరివారం వచ్చి, అయ్యా నీ అన్న 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో ఇక యాకోబుకి ఏంటంటే భయం పట్టుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే భయం పట్టుకుందో తన యొక్క మందను 2గా విభాగించేశాడు. స్తోత్రం, హల్లెలూయా. 2 గుంపులుగా చేసేసాడు. ఒకవేళ నా అన్న 400 మంది వస్తున్నాడు కదా, ఒక గుంపు మీద పడితే మరొక గుంపు అయినా నాకు దక్కుతుంది అని చెప్పేసి అనుకొని 2 గుంపులు చేసేసాడు. స్తోత్రం, హల్లెలూయా. 2 గుంపులు చేసేసాడు. 2 గుంపులు చేసేసి ఒక గుంపేమో తన దగ్గర ఉంచుకున్నాడు, మరొక గుంపునేమో దానికి ఎదురుగా పంపిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మందకు ఎడబాటుకు కలిగేటట్లుగా పంపిస్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. పంపిస్తున్నప్పుడు పిల్లరా ఇవన్నీ కూడా ఏమో దాడి చేసిన తర్వాత ఇక ఏం చేస్తాడంటే యాకోబు అనేది ప్రారంభించాడంటే ప్రార్థన చేయటము ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుడు యాకోబును ఏ రీతిగా ఆశీర్వదించాడంటే శరీర సంబంధంగా సమస్తము కూడా యాకోబుకు సమస్తము కూడా అనుగ్రహించాడు. భార్యలు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, దాసదాసీలు ఇచ్చాడు, వారికి పిల్లలు ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, సంపద అన్నీ కూడా యాకోబుకి ఇచ్చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ లోటు కూడా యాకోబుకి లేదు. ఒంటి కర్రతో మామగారి దగ్గరికి వెళ్ళాడు. విస్తారమైన ప్రజలతోను విస్తారమైనటువంటి పశువులతో సంపదతో అతను తిరిగి వస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అది ఏది కూడా తక్కువ అనేది లేదు. అయితే ఇలా యాకోబు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఎబ్బేకు రేవు దగ్గర వారందరూ కూడా పంపించేసి ఒక్కడే ఉండి ప్రార్థన చేయటము ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడే మిగిలిపోయి ప్రార్థన చేయటము
ప్రారంభించాడు. ఏమని? ఇదిగో నా అన్న 400 మందితో వస్తున్నాడని చెప్పి సమాచారం ఇచ్చాడు. నా అన్న చేతిలో పడుకోకుండా, నా అన్న నన్ను చంపుకోకుండా, నా అన్న నుండి రక్షించమని చెప్పేసి ప్రార్థన చేస్తూ, నీవు నన్ను ఆశీర్వదించమని చెప్పేసి అక్కడ ప్రార్థన చేయడము ప్రారంభించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు? సంధ్యకాడ మొదలు పెట్టాడు. తెల్లవారుజాము వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యాకోబు యొక్క ప్రార్థన విన్నాడు. దేవుడు యాకోబు తోడుగా ఉన్నాడు. దేవుడు యాకోబుకు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేశాడు. కానీ యాకోబులో పిరిగితనం పోలేదు. యాకోబులో భయం అనేది పోలేదు. నా అన్న యొక్క చేతిలో నుండి నన్ను ఎవరు తప్పిస్తారనేటువంటి విధానంలో భయం అనేది ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భయం చేత తన మందలన్నిటి కూడా ముందుగా పంపించేసి, నీవు నన్ను దీవించు ప్రభువా అని చెప్పేసి ఆశీర్వాదం కొరకు అతడు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చేస్తున్నాడు. దేవుడి దూత దిగి వచ్చింది. దేవుడు దిగి వచ్చి, యాకోబు నీకేమి కావాలో చెప్పు అని చెప్పేస్తానంటే, నీవు నన్ను దీవించు అని చెప్పేసి అన్నాడు. కానీ ఇంకా మరి ఏమి కూడా మాట్లాడుతున్నా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దూత అంటది, నీ పేరేంటో చెప్పు అని చెప్పేస్తారంటే తన పేరు మాత్రము చెప్పటంలా. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని చెప్పడంటే తండ్రి దగ్గరకు ఎలా వెళ్ళాడు? యేషావులాగా వెళ్ళాడు. స్తోత్రం. హల్లెలూయా. యాకోబుగా మోసగాడు అర్థం. యాకోబు అనే పేరుకు తగినట్లుగానే యాకోబు జీవిత విధానము ఉన్నది. ఇక్కడేమో పిల్లరా తండ్రి కూడా మోసం చేసి చెప్పా పెట్టుకోకుండా ఉన్నంత కాలం తండ్రి మామగారి దగ్గర ఉండి చెప్పా పెట్టుకోవడం వల్ల మామూలు మోసం చేసి వచ్చేసాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రతికొక్కరి కూడా ఎలా ఉందంటే మోసపూరితమైన ఆలోచనలు, మోసపూరితమైన విధానమే కలిగి ఉన్నారు. కానీ పిల్లరా ఏమాత్రం కూడా మార్పు అనేది లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన తర్వాత దేవుని దగ్గర పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటము ప్రారంభించాడు. స్తోత్రం. హల్లెలూయా. చదువుదానికి మాట. తన సహోదరుని మడి మీద పట్టుకునేను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడేను. అతడు దూతతో పోరాడి జయపొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా పోరాడండి? మగసిరి గలవాడై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో పోరాడి గెలవగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడండి? కానీ యాకోబు గెలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో పోరాడి గెలిచాడు? దేవునితో పోరాడి గెలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే రాయబడిందంటే యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పక్షముగా దేవునికి దూత దిగి వచ్చి అడుగుతుంది, యాకోబు నీకేమి కావాలంటే నన్ను ఆశీర్వదించు అన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేంటి చెప్పమంటే తన పేరు మాత్రము చెప్పకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లవారిపోతుంది. మనుషులు తిరిగే సమయం ఆసన్నమైపోయింది. నేను వెళ్ళిపోవాలి, నన్ను విడిచిపెట్టమంటే యాకోబు మాత్రము గట్టిగా పట్టుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను విడిపోయినట్టున్నాడు. దూత మనల్ని విడిచిపెట్టేస్తుంది. ఈయన విడిపోయినట్టున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే విడిచిపెడతానన్నాడు. నీ పేరెంట్ చెప్పు, నేను ఆశీర్వదిస్తానని చెప్పి దూత మాట్లాడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. మనిద్దరి మధ్య పోరాటం అనేది జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ పోరాటంలో దేవుడి దూత ఏం చేస్తుందంటే సాసి ఒక దెబ్బ కొట్టింది. ఎప్పుడైతే సాసి ఒక దెబ్బ కొట్టిందో అప్పుడు ఏమన్నాడంటే నా పేరు యాకోబు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడి దూత ఏంటంటే ఇక నుండి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఏంటంటే ఇశ్రాయేలు అని నీవు పిలువబడతావు అని చెప్పింది. స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వాడు. ఎప్పుడైతే దేవుని దూత యాకోబును ఆశీర్వదించిందో అప్పుడు అక్కడ ధైర్యంగా లేవగలిగాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు పిల్లల శరీర సంబంధమైన
అతని జీవితంలో ఏం లేదంటే భయం ఉంది, పిరిగితనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దూత ఎప్పుడైతే దిగి వచ్చి అతను దీవించిందో, అతను ఆశీర్వదించిందో, అతను ఉన్న భయం అతనికి పోయింది. ఇక దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు భయం లేదని చెప్పి అతను లేచి మళ్ళా తన అన్న దగ్గరకు బయలుదేరి వెళుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వెళుతుండగా ఇటు అడ్డేమో యాకోబు అటు బయలుదేరి వెళుతున్నాడు, అటు అన్నయ్యేమో ఇటు యాకోబుని కలుసుకోవడానికి వస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మార్గంలో వారిద్దరు కూడా ఎదురయ్యి ఏం చేశారంటే వారిద్దరు కూడా ఒకరినొకరు హత్తుకొని ఒకరి మీద ఒకరు పడి ముద్దులు పెట్టుకొని ఇంతకాలం నీవు ఎలా జీవించావు, ఏమి తిన్నావు, ఏం త్రాగావు, ఎలా బ్రతికావు అని చెప్పేసి ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రారంభించారు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఆశీర్వాదం మన మీద ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా మార్చబడతారు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి కృప మన మీద ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా మార్చబడతారు. స్తోత్రం. హల్లెలూయా. యాకోబు అలాగే దేవునితో పోరాడాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అలాగే పిల్లగా దేవుని పిల్లమైన మనము కూడా ఏం చేయాలంటే దేవునితో పోరాడి గెలిచే వారుగా మనము ఉండాలి. మనము కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మనము కూడా అడిగిన పొందుకునేంత వరకు కూడా దేవుని విడిచిపెట్టుకోకుండా ప్రార్థన చేస్తే యాకోబును దీవించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అన్నతో చెప్పాడు ఏలి, ఏమన్నాడు? మా ఇంకా ఎంతకాలం నువ్వు మత్తురాలుగా ఉంటావు, నువ్వు లేచి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడా లేదా? అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆమె ఏమంది? అయ్యా, నీవు అన్నట్లుగా నేను మత్తురాలను కాను, నా యొక్క హృదయంలో మనోదుఃఖం అంతా కూడా, నా హృదయంలో వేదన అంతా కూడా నా దేవుని సందులో కుమ్మరించుకున్నాను, నా ఆత్మ దేవుని సందులో కుమ్మరించుకుంటున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఏలి ఏమన్నాడు? అమ్మా, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవిని ఆయన నీకు దయచేయుగాక అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవునితో? ఇశ్రాయేలు దేవునితో నీవు ఏమైతే మనవి చేసుకున్నావో, ఇశ్రాయేలు దేవునికి నీవేమైతే మొరపెట్టుకున్నావో, ఇశ్రాయేలు దేవునికి ఏమైతే నువ్వు ప్రార్థన చేస్తావో అది దేవుడు విన్నాడు, అది నీకు దేవుడు దయచేస్తాడు. నువ్వు సమాధానంతో వెళ్ళుమని చెప్పేసి ఆ ప్రవక్త ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే నెమ్మది పొందుకొని అక్కడి నుంచి లేచి తన ఇంటికి ఆమె వెళ్ళిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చింది దేవుని మందిరానికి? చాలా వేదనతో వచ్చింది, చాలా దుఃఖంతో వచ్చింది, ఎంతో సమస్యతో భారంతో ఆమె వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తుంటే ఆమె మనోదుఃఖము కలదై దేవునికి సన్నిధిలో ఆమె ఏం చేస్తుంటే ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనకున్న బాధ, మనకున్న సాధ, మనకున్న కష్టము, మనకున్న ఇరుకు, మనకున్న ఇబ్బంది ఏదైతే ఉందో దానిని బట్టి మనం దేవుని స్థితికి వచ్చి మన హృదయం అంతా కూడా అన్నా వలె దేవుని స్థితిని కుమ్మరిస్తే దేవుడు మనకి ప్రార్థన చూస్తాడు, దేవుడు మనకి కన్నీటిని దేవుడు చూస్తాడు, మన ప్రార్థన జవాబును దేవుడు చూస్తాడు అని చెప్పి దేవునికి వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంటే ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. అడిగిన వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా గ్రహించేటువంటి దేవుడు మన దేవుడు కనుక మన అవసరం ఏంటో దేవునికి తెలుసు కనుక మనం దేవుని స్థితిలో ఎలా ఉండాలంటే ప్రార్థించే వారంగా మనము ఉండాలి. విసుగుదల అనేది ఏమాత్రం కూడా చెందకూడదు, విసుగుదల చెందకూడదు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అడిగిన పొందుకునేంత వరకు కూడా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన జవాబును ఇస్తామని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాలంలో పిల్లరా ఈ ఉపవాస ప్రార్థనలో మనం అందరం పెంచాలంటే యాకోబు వలె దేవునితో పెరుగులాడే వారుగా మనము
స్తోత్రం. హల్లెలూయా. అలాగునా భక్తి విడిపోకుండా దేవా నీవు నాకు ఇది ఇచ్చేంత వరకు కూడా, నా అవసరం తీర్చేంత వరకు కూడా, నా సమస్య తీరేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టిన ప్రభువా, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభు అని చెప్పేసి మన భారమంతా కూడా ఆయన మీద వేసి ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రతి భారంలో కూడా ఏం చేస్తారంటే తీర్చేటువంటి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. కలిసిలాగా యాకోబు పెరిగాడుతా అన్నా వలె దేవుడు మనం ప్రార్థించట తిరుపతి మాట దీవించును గాక. ఆమె ప్రార్థన చేస్తున్నా. అన్నా ప్రార్థనను విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. అన్న ప్రార్థనను విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడంగా, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన దేవా నాతో నీవు మాట్లాడావా, దేవా నాతో నీవు మాట్లాడావా. నీ మందిరమై నేనున్నానా, నా యందు నుంచి నడిపించావా. నీ మందిరమై నేనున్నానా, నా యందు నుండి నడిపించావా. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకును నీ ఘనమైన నామములకును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు కూడా మీ సన్నిధిలో మేమందరం కూడా చేరి పాట ద్వారా స్తుతించాం, ప్రార్థన చేశాం ప్రభువా. మా ప్రార్థన ఆలకించారు. ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరిచాం ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. కొంత సమయాన్ని కూడా నాయన వాక్యాన్ని కూడా మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. నిన్న వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. యాకోబు ఏ రీతిగా తండ్రి దేవునితో పోరాడి మగస్త్రీ గలవాడై పోరాడి గెలిచాను, అలాగే 7 దినాల్లో కూడా ప్రభువా అలాంటి పట్టుదల మాకు దయచేయండి ప్రభువా. అలాంటి ప్రార్థన జీవితాన్ని కూడా మీరు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డకు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా నాయన ఇప్పుడు కానీ ముగించుకొని ఎవరికి హాయిగా పెడుతుందిగా ప్రభువా. మార్గంలో ఇప్పుడు తోడుగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. సహాయం చేయండి ప్రభువా. ఇక మన రేపటి దినమందు మేమందరూ కలిసి నేను స్తుతించి నేను ఆరాధించుకునే కృపను కూడా మీరు మాకు దయచేసి సహాయం చేయమని, మీరే మహిమగణత ప్రభావాలు పొందుకొని నీ దీవులతో నీ ఆశీర్వాదం నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక అన్నిటి సహవాసము, ఆదరణ, భద్రత, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులందరికీ కూడా సదాకాలము ఆయన కృప తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచ్చే, యేసు రక్తమేచ్చే, శివ రక్తమేచ్చే, అపవాదికి నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాం. చిన్న కోరస్ పాడుకొని సెలవు తీసుకుందాం. కాపాడినావు గత కాలమంతా, కాపాడుమయ్యా ఇకనున్న